Hi guys, first of all thanks for being here in my YouTube channel. Now we will discuss active voice and passive voice. This is part 4. ఆల్రెడీ మనం గ్రామర్లో భాగంగా యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ చెప్పుకుంటున్నాం. అందులో 3 పార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంతవరకు ఆ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే చూడండి. సో క్లాస్లోనికి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేసినట్లయితే ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. సో క్లాస్లోనికి వెళ్ళినట్లయితే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో మనకి అసర్టివ్ సెంటెన్స్ మోడల్లో ఆల్రెడీ మనం కొన్ని మోడల్స్ అనేది చెప్పుకోవడం జరిగింది. అవి ఏంటి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒకటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, అలాగే పాస్ట్ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. ఈ 6 మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకా మనకి 2 రిమైనింగ్ మిగిలి ఉన్నాయి. అది సింపుల్ ఫ్యూచర్ ఒకటి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఒకటి. ఈ 2 మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ అయ్యాక ఈ 2 మెథడ్స్ అయిపోయాక ఈ 8కి కలిపి సింపుల్గా ఒకే టేబుల్లో ఎలా చేయొచ్చు, ఎలా గుర్తుంటుంది అనేది ఒక టేబుల్ కూడా డ్రా చేస్తాను. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏంటమ్మా? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎలా ఉంటాయో చూసినట్లయితే ఫస్ట్ మనం ఏం చెప్పుకుంటున్నాం? జనరల్గా స్ట్రక్చర్ చెప్పుకుంటున్నాం. ముందుగా స్ట్రక్చర్ చెప్పుకోవాలి. స్ట్రక్చర్ చెప్పుకున్న తర్వాత ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అందుకోసం స్ట్రక్చర్. సో స్ట్రక్చర్లో చూసినట్లయితే మనకి ఇందులో యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది? ఫ్యూచర్ టెన్స్లో షెల్ కానీ విల్ కానీ ఉంటుంది. ఓకేనా? కెన్ అవి కూడా ఉండొచ్చు. సో సెల్ ఆర్ విల్, ఐతో వీతో షెల్, మిగతా వాటితో విల్, ఐతో కూడా ఒక్కొక్కసారి విల్ రాసిన నో ప్రాబ్లం. ప్లస్ హెల్పింగ్ వర్బ్ తర్వాత మనకి V1 ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఏవిలో స్ట్రక్చర్. మరి ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి అని మనం చూసినట్లయితే ఆబ్జెక్ట్ ఇందులో సబ్జెక్ట్గా మారుతుంది కదా, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. ఈ హెల్పింగ్ వర్బ్ షెల్ ఆర్ విల్ ప్లస్ బి యాడ్ అవుతాం ఇక్కడ మనకి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కంటిన్యూస్ టెన్స్ వస్తే బీయింగ్, పర్ఫెక్ట్ వస్తే బీన్, అలాగే ఫ్యూచర్ టెన్స్ వస్తే బి అనేది యాడ్ అవుతుంది. ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. అది సబ్జెక్ట్ రాసాం కదా, ఆబ్జెక్ట్. ఇది మనకి స్ట్రక్చర్ నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో ముందుగా మనం ఏవి తీసుకుందాం, దాన్ని పీవీలో చేద్దాం. ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ప్లే క్రికెట్. మరి ఇందులో మనకి ఇంతకు ముందు మనం చేసినవన్నీ ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే ఎస్ అనేది సబ్జెక్ట్, విల్ హెచ్వి, ఇక చూడండి ప్లే V1, క్రికెట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ప్యాసివ్ వాయిస్లోనికి మార్చాలి. ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్లోనికి మార్చడానికి 5 స్టెప్స్ అనేది మనం చెప్పుకున్నాం. అవేంటో మరొకసారి ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. సెకండ్ వన్ యూజ్ అప్రోప్రియేట్ హెల్పింగ్ వర్బ్. థర్డ్ వన్ V3. ఫోర్త్ వన్ బై. ఫిఫ్త్ వన్ సబ్జెక్ట్ విల్ కమ్ ఆబ్జెక్ట్. ఈ విధంగా ఈ 5 స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలని చెప్పాము. వాయిస్ అనేది రావాలంటే 5 స్టెప్స్ మనకు బైహర్ట్ అయిపోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, V3 బై సబ్జెక్ట్, ఈ విధంగా ఆబ్జెక్ట్. ఓకేనా? ఈ విధంగా వచ్చేయాలి మనకి 5 కూడా ఉన్నాం. ఇప్పుడు చూడండి అమ్మా, ఇందులో మనం బాగా చూసుకున్నట్లయితే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఏంటి? క్రికెట్. కాబట్టి క్రికెట్ తర్వాత ఏనాలి? హెల్పింగ్ వర్బ్. ఇందులో హెల్పింగ్ వర్బ్స్ ఏంటుంటాయని చెప్పాము? షెల్ ఆర్ విల్ ప్లస్ బి.
ఐతో వీతో షెల్ రాయండి, మిగతా వాటితో విల్ రాయండి. సో క్రికెట్ విల్ బి మొత్తం హెల్పింగ్ వర్బ్ కన్సిడర్ చేయాలి. విల్ బి అంటే మీకు ఈజీగా ఉండడం కోసం అలా చెప్తున్నానమ్మా. V3 ప్లే ప్లేడ్ ప్లేడ్. సో ప్లేడ్ బై చూడండి ఫార్ములా V3 తర్వాత బై తర్వాత ఆబ్జెక్ట్, బై తర్వాత ఆబ్జెక్ట్ కదమ్మా. ఆబ్జెక్ట్ ఏంటి చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ గా మారుతుంది, ఐ మీ అవుతుంది. సో బై మీ, క్రికెట్ విల్ బి ప్లేడ్ బై మీ అనేది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మరొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. యాక్టివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ మనం చూద్దాం, ప్యాసివ్ వాయిస్ అనేది అంటే యాక్టివ్ వాయిస్ చూద్దాం, ప్యాసివ్ వాయిస్ చేద్దాం అమ్మా. ఏంటిది యాక్టివ్ వాయిస్ లో? ఫర్ ఎగ్జాంపుల్ హీ సెండ్ he will send this bag. Okay, this bag. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినవన్నీ సరిపోయాయి లేదా చూడండి ఒకసారి అమ్మా. హీ అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, సెండ్ అనేది V1, దిస్ బ్యాగ్ అనేది ఆబ్జెక్ట్. అన్ని మనకు సరిపోయి కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆబ్జెక్ట్ విల్ బికమ్ సబ్జెక్ట్ కాబట్టి దిస్ బ్యాగ్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ either shall or will plus be. దిస్ బ్యాగ్ కాబట్టి will be. నెక్స్ట్ V3 sent. ఓకే, నెక్స్ట్ బై ప్రిపోజిషన్. నెక్స్ట్ సబ్జెక్ట్ బికమ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ హీ ఉందమ్మా, ఏమవుతుంది? హీ హిమ్ అవుతుంది. సో దిస్ బ్యాగ్ విల్ బి సెంట్ బై హిమ్ అనేది మనకి ప్యాసివ్ వాయిస్. మరి ఇందులో మీకు కొన్ని HW ఇస్తాను, 2-3 క్వశ్చన్స్, అవి మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. షీ విల్ సింగ్ ఏ సాంగ్. సెకండ్ క్వశ్చన్, he will write a letter. ఈ 2 క్వశ్చన్స్ మీరు వీటి యొక్క ఆన్సర్స్ అనేది మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ మోడల్ మనకి సింపుల్ ఫ్యూచర్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏంటో చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఈ స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఏముంటుందమ్మా? యాక్టివ్ వాయిస్ అండ్ దెన్ ప్యాసివ్ వాయిస్. 1 మినిట్ క్యాప్ మాటకి ఇబ్బంది అవుతుంది, ఇక్కడ పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్ చూసేటప్పుడు ఫస్ట్ ఏవి, సో ఏవి తర్వాత పివి, ఈ 2 స్ట్రక్చర్లు చూద్దాం. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఏముంటాయి అంటే యాక్టివ్ వాయిస్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది చూడమ్మా? షల్ హ్యావ్ లేదా విల్ హ్యావ్. షల్ ఆర్ విల్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాష్. షల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ప్లస్ తర్వాత ఏమొస్తుంది మనకి? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, తర్వాత వెరీ గుడ్ వర్బ్. ఏ ఫాము? 3. థర్డ్ ఫామ్ వస్తుంది ఆబ్జెక్ట్. ఇది మనకి ఫ్యూచర్ టెన్స్ లో స్ట్రక్చర్ అమ్మా. ఓకే, ఫ్యూచర్ టెన్స్ లో స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? షల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్
ఏంటొస్తుంది verb 3 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ప్యాసివ్ వాయిస్లో ఎలా వస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఇక్కడ షల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ బీన్ అనేది యాడ్ అవుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. షల్ హ్యావ్ బీన్ పర్ఫెక్ట్ కదా, ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు బీన్ యాడ్ అవుతుంది. ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఎగ్జాంపుల్ 1 తీసుకున్నట్లయితే మనకి యాక్టివ్ వాయిస్ తీసుకొని ప్యాసివ్ వాయిస్ అయితే చేద్దాం. మరి యాక్టివ్ వాయిస్లో ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ షీ విల్ హ్యావ్ గివెన్ దిస్ లెటర్. ఓకే, షీ విల్ హ్యావ్ గివెన్ దిస్ లెటర్. ఇక్కడ మనకు అన్ని సరిపోయాలేదా? షీ సబ్జెక్ట్, విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, గివెన్ V3, దిస్ లెటర్ ఆబ్జెక్ట్. మనం ఏం చేయాలమ్మా? సో ప్రొసీజర్ ఫాలో అయిపోవడమే. ఫస్ట్ ఆబ్జెక్ట్ విల్ బికమ్ సబ్జెక్ట్ కాబట్టి దిస్ లెటర్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏం రాయాలి? షల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ బీన్. లెటర్ కాబట్టి విల్ హ్యావ్ బీన్. నెక్స్ట్ V3 గివెన్. నెక్స్ట్ బై ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్, షీ విల్ బి హ్యావ్. చూసుకోండి, ఇక్కడ ఫార్ములా ఉంది. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, V3 అండ్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా మనము దీనికి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఈ విధంగా మనం అయితే చేయొచ్చు. మరొక ఎగ్జాంపుల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చూద్దాం. తర్వాత మీకు హోంవర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో యాక్టివ్ వాయిస్ సెకండ్ ఎగ్జాంపుల్. ప్యాసివ్ వాయిస్ మనం చేయాలి. ఏంటి? ఏం ఎగ్జాంపుల్ ఇద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ హీ విల్ హ్యావ్ టేకెన్ బుక్. టేకెన్ ద బుక్ పని. టేకెన్ ద బుక్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఉన్నాయి? హీ అనేది సబ్జెక్ట్, విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, టేకెన్ V3, ద బుక్ ఆబ్జెక్ట్. సో మనం ఏం చేయాలి? ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ విల్ బికమ్ సబ్జెక్ట్. సో ద బుక్. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ either shall have or will have. సో will have. నెక్స్ట్ V3 టేకెన్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుందమ్మా. టేకెన్. నెక్స్ట్ బై సబ్జెక్ట్ విల్ బికమ్ ఆబ్జెక్ట్. సో హీ, హిమ్. ఈ విధంగా మనకి ఇదైతే రావడం జరుగుతుంది. మరి మీకు ఈ మోడల్లో HW క్వశ్చన్స్ ఇవి మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, షీ విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, I shall have drunk tea. ఇవి మీకు ఎగ్జాంపుల్స్ ఇవి చేయండి. సో ఇది ఈ రోజు క్లాస్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఎంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. నెక్స్ట్ మోడల్స్తో నెక్స్ట్ క్లాస్లో మరలా కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.